సూపర్గా వాడారు. మా జగనేష్ మ్యూజికల్ ఈవెంట్స్ ఎప్పుడో పాన్ ఇండియా అయిపోయిందండి, ఎందుకంటే 3 లాంగ్వేజెస్ కంటే ఎక్కువ పాడుతున్నాం కాబట్టి. నెక్స్ట్ సాంగ్ అన్బుళ్ళ మాన్వియే అంటూ ఒక తమిళ సాంగ్తో గణేష్ మీనా మీ ముందుకు వస్తున్నారు. ఇది తెలుగులో కూడా ఉంది, మీరు ఈజీగా తెలుగు. இடை மெலிந்ததோ இயற்கை அல்லவோ, நடை தளர்ந்ததோ நாணமல்லவோ, வண்ண பூங்கொடி பெண்மை அல்லவா, வாட வைத்ததும் உண்மை அல்லவா, அன்புள்ள மன்னவனே ஆசையிலோர் கடிதம் அதை கைகளில் எழுதவில்லை, இரு கண்களில் எழுதி வந்தேன் அன்புள்ள மாவிழியே, ஆசையிலோர் கடிதம் அதை கைகளில் எழுதவில்லை, இரு கண்களில் எழுதி வந்தேன். సూపర్గా పాడారు మేడం. సూపర్ మేడం. కాశ్మీరీ లోయలో కన్యాకుమారిలో ఓ సందమామ, ఓ సందమామ కన్నీడు మనసులో కరిగే సూర్యుడురా, ఓ సందమామ ఓ సందమామ, పొగరాని కుంపట్టు రగలించినావే, పొగరెక్కి చలిగాని తగిలేసినాడే, చెమ్మా చెక్క చేతా చిక్క, మంచమల్లె మారిపోయి మంచు కొండలు, మంచి రోజు మార్చమంది మల్లె దండలు. కాశ్మీరీ లోయలో కన్యాకుమారిలో ఓ సందమామ, ఓ సందమామ కన్నీడు మనసులో కరిగే సూర్యుడురా, సందమామ ఓ సందమామ, చేనేటి వాగుల్లో చెట్టేసుకో, పూలారా బోసేటి ఒడ్డందుకో, శృంగార వీధుల్లో చిందేసుకో, మందార బుగ్గల్ని తిరిమేసుకో, సూర్యుడు తోయిడు చలి కాచుకో, పొద్దారిపోయాక పొద చేరుకో, గుండెలో దీపంగా గుట్టుగా వేసాక గుట్టమైన సోకు నీదే కదా, తస్సా చెక్క ఆకు ఒక ఇచ్చుకోక ముందే ముట్ట తాంబూలము, పెళ్లి కాక ముందే జరగ పేరంటము. కాశ్మీరీ లోయలో కన్యాకుమారిలో ఓ సందమామ, ఓ సందమామ కన్నీడు మనసులో కరిగే సూర్యుడురా, సందమామ ఓ సందమామ, ఇటి తానాలు ఆడేసుకో, నా కంట ఆరేసుకో, కాశ్మీరు చిలకమ్మ కసు చూసుకో, చిలక పచ్చారాయి కావికి చూసుకో, గూటి పడవల్లో నా చాటుగా కలిశాక నీటికైన వేడి పుట్టాలిలే, పూతామగ్గ లేతా బుగ్గ చోటపట్ట చోటు పెట్టు నీ ముద్దులు, సొంతమైన చోటు లేవు ఏ హద్దులు. కాశ్మీరీ లోయలో కన్యాకుమారిలో ఓ సందమామ, ఓ సందమామ కన్నీడు మనసులో కరిగే సూర్యుడురా, సందమామ ఓ సందమామ, పొగరాని కుంపట్టు రగలించినావే, పొగరెక్కి చలిగాని తగిలేసినాడే, మా చెక్క చేతా చిక్క, మంచమల్లె మారిపోయి మంచు కొండలు, మంచి రోజు మార్చమంది మల్లె దండలు. కాశ్మీరీ లోయలో కన్యాకుమారిలో ఓ సందమామ, ఓ సందమామ కన్నీడు మనసులో కరిగే సూర్యుడురా, ఓ సందమామ ఓ సందమామ. పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోని అమ్మ అని దా బాబు మహర్షి. పంచదార బొమ్మ బొమ్మ అంటూ శ్రీదేవి మగధీర. పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ, మంచు పూల కొమ్మ కొమ్మ ముట్టుకోవద్దనకమ్మ, చేతినే తాకద్దంటే చెంతకే రావద్దంటే ఏమవుతానమ్మా, నిన్ను పొందేటందుకే పుట్టానే కొమ్మ, నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ, నిన్ను పొందేటందుకే పుట్టానే కొమ్మ, నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ.
పువ్వు పైన చెయ్యేస్తే కసిరి నన్ను తిట్టిందే, పసిడి పువ్వు నువ్వని పంపిందే. నువ్వు రాకు నా వెంట, ఈ పువ్వు చెట్టు ముళ్ళంట, అంటుకుంటే మంటే ఒళ్ళంట. తీగ పైన చెయ్యేస్తే తిట్టి నన్ను నెట్టిందే, మెరుపు తీగ నువ్వని పంపిందే. మెరుపు వెంట ఉరుమంట, ఉరుము వెంట వరదంట, నీ వరదలాగా మారితే ముక్కంట. వరదైనా వరమని వరిస్తానమ్మా, మునకైనా సుఖమని ముడేస్తానమ్మా. నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మ, నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ. గాలి నిన్ను తాకింది, నేల నిన్ను తాకింది, నేను నిన్ను తాకితే తప్ప. గాలి ఊపిరయ్యింది, నేల నన్ను నడిపింది, ఏమిటంతా నీలో గొప్ప. వెలుగు నిన్ను తాకింది, చినుకు కూడా తాకింది, పక్షపాతమెందుకే నా పైన. వెలుగు దారి చూపింది, చినుకులాల పోసింది, వాటితోటి పోలిక నీకేలా. అవి బ్రతికున్నప్పుడే తోడుంటాయమ్మా, నీ చితిలో తోడై నేనొస్తానమ్మా. నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మ, నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ. థ్యాంక్ యూ. సూపర్ సూపర్గా పాడారు. కోవెల ఎరుగని దేవుడిని మళ్ళీ ఒకసారి పాత రోజులు వెళ్ళిపోదాం. కోవెల ఎరుగని దేవుడు కలడని, కోవెల ఎరుగని దేవుడు కలడని అనుకుంటున్నా నేను ఈనాడు, కనుగొంటి ఈనాడు. పలికే జాబిలి ఇలపై కలదని, పలికే జాబిలి ఇలపై కలదని అనుకుంటున్నా నేను ఏనాడు, కనుగొంటి ఈనాడు. ఇన్నేళ్ళుగా కన్నీట తప్పించినాను, ఇన్నేళ్ళుగా కన్నీట తప్పించినాను. నీ రాకతో, నీ మాటతో నిలువెల్ల పులకించినాను, నిలువెల్ల పులకించినాను. కోవెల ఎరుగని దేవుడు కలడని అనుకుంటున్నా నేను ఈనాడు, కనుగొంటి ఈనాడు. ఇన్నాళ్ళుగా విరజాజిల ఈ కోనలో దాగినావు, ఇన్నాళ్ళుగా విరజాజిల ఈ కోనలో దాగినావు. నీ వేళలో నీ వేళను నాలోన విరబూసినావు, నాలోన విరబూసినావు. పలికే జాబిలి ఇలపై కలదని అనుకుంటున్నా నేను ఏనాడు, కనుగొంటి ఈనాడు. కోవెల ఎరుగని దేవుడు కలడని అనుకుంటున్నా నేను ఈనాడు,
కనుకొంటి కనుకొంటి ఈనాడు ఆహా ఆహా థ్యాంక్ యూ. ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ చిలిపి నవ్వులు నిన్ను చూడగానే ప్రభాకర్ గారు, వేదవతి గారు. చిలిపి నవ్వుల నిన్ను చూడగానే వలపు పొంగేను నాలోనే, వలపు పొంగేను నాలోనే. ఎన్ని జన్మల పుణ్యాల ఫలము నిన్ను నీ చేరుకున్నాను, నిన్ను నీ చేరుకున్నాను. నాలోనే థ్యాంక్ యూ. ఈ మా 50th మీట్ అంటే 50 వసంతాలు జరిగినప్పుడు మాతో సహకరిస్తూ మాతో వచ్చిన ప్రతి హాలు వాళ్లకు ఇదే నా అభివందనం. ప్రతి హాల్లో టెక్నీషియన్స్, మా అబ్బాస్ లాంటి ట్రైనెట్ వాళ్ళ టెక్నీషియన్స్ వాళ్ళకు కూడా ఇదే మా సాదరంగా అభివందనం చెప్తున్నాం. అలాగే మా ట్రాక్స్, ప్రతి మీట్లో ట్రాక్స్ ఇచ్చిన వాళ్ళలో మా సుదర్శన్ గారు మ్యాక్సిమం ఇచ్చారు. మాకు ఒక్కసారి రావాల్సిందిగా కోరుకుంటున్నాను సార్. సుదర్శన్ గారు మంచి గాయకుడు, ఆయనకు ట్రూప్ ఉంది. ఆయన ఏకదాటిగా ఒక ప్రోగ్రాం ఒక 4 గంటలు పాడగల కెపాసిటీ ఉంది. అంత కెపాసిటీ ఉన్నా కూడా ఆయన మా కోసం కూర్చొని మేము పాడే అపస్వరాలు, సుస్వరాలు, అతిరాతిరి స్వరాలన్నీ వింటూ అలా మాకు ట్రాక్స్ అందించి ఒక చిరునవ్వుతో 4:30కి ఏ చిరునవ్వులో ఉంటాడో అదే చిరునవ్వు 9 గంటలకు ఉంటుంది. కాబట్టి ఆయన నిజంగా మేము పొగడాలని, పొగడాలి కాదు, ఆయనకు దండం పెట్టాలి. పొగడడం అనేది చాలా తక్కువమైన విషయం, ఆయనకు దండం పెట్టాలి. మొన్న ఒక ఈ వెంకటేశ్వర వాడు చూడండి, ఈ వెంకటేష్ కొత్త కొత్త పాటలు తెచ్చి నా ప్రాణం తింటాడు. ఇగో ఈయన ఒకడు తయారయ్యాడు ఇప్పుడు కొత్తగా, శ్రీనివాస్ అని, మేయర్ శ్రీనివాస్ అని. ఆయన కూడా ఏవేవో పాటలు కొత్త కొత్త ఎక్కడి నుంచో తెచ్చి పెడతాడు. ఇవన్నీ ట్రాక్లు జనరల్గా లైబ్రరీలో ఎన్ని పుస్తకాలు ఉంటాయి? 100 పుస్తకాలు ఉంటాయి, 1000 పుస్తకాలు ఉంటాయి, 1,00,000 ఉంటాయి. ఈయన 1,00,000లో లేని పుస్తకం అడుగుతాడు. ఈయన కోసం మనం ట్రాక్స్ చేపించాలి. అలా ఈ మీట్లో 15 ఉన్న 50 పాటల్లో 15 పాటలు ఇప్పుడు ఈ 10 రోజుల్లో ఈయన మా కోసం తయారు చేసి ఇచ్చారు. ఈయన ఏమనాలి చెప్పండి? ఈజ్ అ గ్రేట్ మ్యాన్. సిటీలో ఉండే అందరి ట్రాక్ మ్యాన్ల కంటే సుదర్శన్ గారు ఈజ్ అ నంబర్ 1 టాప్ మోస్ట్. ఈయన ఒక్కరోజు కూడా ముఖాన్ని ఇట్లా తిప్పినట్టు లేదండి. నేను తిప్పుతాను, ఎందుకంటే మానవులం కదండి. ఆ మాత్రం కోపం రాకపోతే, తాపాలు రాకపోతే మనం ఎందుకు ఉప్పు కారం ఎందుకు తింటున్నాం? కానీ ఈయన అస్సలు తిప్పడు. కాబట్టి దయచేసి ఒక చిన్న సాలు కప్పుకొని మా సంతృప్తిని ఇలా తీర్చుకుంటాం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్ ఆల్ ది వే. ఓ 2 ముక్కలు చెప్పండి సార్. ఏం చెప్పమంటారు గణేష్ గారు? ఐఎమ్ ఎ వెరీ సింపుల్ మ్యాన్ అండి, అంతే. దట్ ఈస్ మై పొజిషన్ అండ్ ఐ విల్ బీ లైక్ దట్. దట్స్ ఆల్ ఐ కెన్ సే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సాంగ్ నాగమల్లివో తీగమల్లివో అంటూ ఆంజనేయులు ప్లస్ శ్యామల పాడతారు. ఆ తర్వాత ఇంకొక సాంగ్ ఉంది. ఆ తర్వాత డీజే ఉంటుంది. మనం ఇంత చాలా స్ట్రెయిన్ అయిపోయాం కదా, ఇప్పుడు ఒకసారి మంచిగా డీజే ఆడితే టోటల్ బాడీ సెట్ అయిపోద్ది అనమాట. ఇదో డీజే ఉంటుంది. మనం ఇంత చాలా స్ట్రెయిన్ అయిపోయాం కదా, ఇప్పుడు ఒకసారి మంచిగా డీజే ఆడితే టోటల్ బాడీ సెట్ అయిపోద్ది అనమాట. ఇదో
నాగమల్లివు తీగమల్లివు నీవే రాజకుమారి నవ్వులో యౌవనం పువ్వులై విరియగా ఏది ఇంకొకసారి నవ్వొవ చంద్ర చకోరి నాగమల్లినో తీగమల్లినో నీదే రాజకుమారి నాగమల్లినో తీగమల్లినో నీదే రాజకుమారి రాగతో జీవనం రాగమై పలుకగా ఏది ఇంకొకసారి ముద్దుల మోహన మురళి నాగమల్లినో తీగమల్లినో నీదే రాజకుమారి వీణల్లే పాడు బానల్లే ఆడు రసదునివై నీవు నాలోనా ఊగాలి రాగడోలా నీలో నాదాలు ఎన్నో విన్నాను పరువపు వేణుములి వేళ నువ్వే నా రాసలీలా నేను వేణువై నిలువరించగా అణిగిన అందెల సందడిలో నాగమల్లినో తీగమల్లినో నీదే రాజకుమారి నాగమల్లివు తీగమల్లివు నీవే రాజకుమారి రాగతో జీవనం రాగమై పలుకగా ఏది ఇంకొకసారి ముద్దుల మోహన మురళి నాగమల్లివు తీగమల్లివు నీవే రాజకుమారి నీలో అందాలు ఎన్నో గ్రంథాలు చదివిన వాడన్ ఈవేళ నీవే నా కావ్యమాల పువ్వు పువ్వున పులకరింతలే విరిసెను మన చిరు నవ్వులలో నాగమల్లివు తీగమల్లివు నీవే రాజకుమారి నాగమల్లినో తీగమల్లినో నీదే రాజకుమారి నవ్వులో యౌవనం పువ్వులై విరియగా ఏది ఇంకొకసారి నవ్వొవ చంద్ర చకోరి నాగమల్లినో తీగమల్లినో నీదే రాజకుమారి నీవే రాజకుమారి నీదే రాజకుమారి నీవే రాజకుమారి నీదే రాజకుమారి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరొకసారి యుఎస్లో ఉన్నటువంటి మన ప్రభుదాస్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మై జై గణేష్ ఈవెంట్స్ అందరి తరపున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు మరి ఒకసారి తెలియజేసుకుంటున్నాము. ఆల్ ది వెరీ బెస్ట్ ప్రభు గారు. ఇదే విధంగా ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో హ్యాపీగా ఉంటూ మా జై గణేష్ ఈవెంట్స్కి ఇలాగే కంట్రిబ్యూషన్స్ ఇస్తూ ఉంటే మేము 100 ఎపిసోడ్ వరకు దూసుకుపోతాము. థ్యాంక్ యూ సో మచ్. మరోసారి మా ప్రభు గారికి థ్యాంక్స్ చెప్దాం, స్పాన్సరర్కి. అలాగే ఇంత మంచి సన్మాన పత్రం నాకు ఇచ్చి నన్ను గౌరవించి పైన ఉన్న మా అమ్మను కూడా సంతోషపడే లెవెల్లో హనుమంతరావు ఇచ్చిన ఈ సన్మాన పత్రానికి ఆయన కూడా హనుమంతరావుకి సభాముఖంగా మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈరోజు ఇంకా 2 పాటలు ఉన్నాయి కానీ మా వాళ్ళందరూ డ్యాన్స్ ఆడుతూ ఉంటున్నారు. కాబట్టి ఒక డీజే సాంగ్ డ్యాన్స్ ఆడేసి ఆ తర్వాత జనగణమన పాడతాము. రండి అందరూ, సింగర్స్ అందరూ పైకి రండి. జగన్మోహన్ రావు,
జగన్మోహన్ రావు ఎక్కడున్నా రావాలి. జగన్మోహన్ రావు ఎక్కడున్నా రావాలి. అలా మీరు కూర్చుంటే కుదరదు. ఊరికే రండి మీరు. అలాగే ఎక్కడో ఉండే ప్రభువుకి థ్యాంక్స్ చెప్పడం, తర్వాత హనుమంతరావుకి థ్యాంక్స్ చెప్పడం కాదు. నా కుడి భుజం అంటారు కదా, నా కుడి భుజం ఈ జగన్మోహన్ రావు అండి. నేను ఈయన నా సోదరుడు అనను, నా ఫ్రెండ్ అనను, కానీ నా ఆత్మీయుడు, నా గుండెల్లో ఉండేవాడు. ఏ పనైనా ఈయనకు చెప్పడానికి నేను వెనకాడనండి. ఇప్పుడు ఈయన కూడా ఒక సీనియర్ మోస్ట్, మొన్న రిటైర్ అయ్యాడు. నాకంటే ఏజ్లో పెద్ద, సర్వీస్లో పెద్ద, అన్నిట్లో పెద్ద. ఆయన కూడా నా సోదరుడు కంటే ఎక్కువగా భావించి ఈయనకి ఏదైనా చెప్తాను. అలాగే నాకు ఏం కావాలన్నా ఆయన అడుగుతాను, ఆయనే చేసి పెడతాడు. నిజంగా ఇలాంటి ఒక మంచి మిత్రుడు, మంచి సోదరుడు, మంచి సహోదరుడు దొరకడం అదృష్టం అనుకుంటాను. ఇది 50 కాదు, 50 నుంచి 100కు తీసుకెళ్లేది కూడా ఈయనే. కనిపించని 4వ సింహం ఎవరంటే అదే జగన్మోహన్ రావు. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ రియలీ ఇండెటెడ్ టు యూ ఫర్ ఎవర్ ఫర్ ఎవర్ ఫర్ ఎవర్. అలాగే యాదగిరి గారు, ఎవరిని తక్కువ కాదు. ఏదో ఒకళ్ళొకళ్ళని మనం ఓపెన్గా చెప్తాం, కొంతమంది మనసులో పెట్టుకుంటాం. వెంకటేష్ బాగా సతాయిస్తాడు కొత్త పాటలు పెట్టి. ఈ ఆంజనేయులు ప్రాక్టీస్కి రాడు కానీ స్టేజ్ మీద వచ్చి ఓ రెచ్చిపోతాడు. యాదగిరి గారేమో సైలెంట్ కిల్లర్ అనమాట. కిల్లర్ చూసారు కదా, క్రిమినల్, అలాంటి కిల్లరు. ఓకే, శ్రీదేవి మా సహధర్మసారి ఫుల్ సపోర్టింగ్. వేదవతి ఈమె అలా వచ్చి ఇలా పాడి వెళ్ళిపోతుంది. శ్యామల కూడా బాగా సపోర్ట్ చేస్తుంది. శశికళ, ఈవెన్ సౌభాగ్య కూడా కొంచెం భయంకరంగా సపోర్ట్ చేస్తారనమాట. ఇంకెవరు వెనక ఇదో ఈ పెద్ద ఆయన, ఈ పెద్ద అన్న ఏమన్నా చూడండి, ఈయన చాలా పెద్ద సీనియరు. ఏంట్రా అంటే అంత యూత్ పాటలు పాడుతున్నాడు ఆయన. అరుణకి ఈ మీట్లో ఎవరెవరికి నేను డ్యూస్ ఉన్నానో వాళ్ళందరికీ నేను చెక్ రాసిస్తాను. బస్సు ఫెయిల్ అయితే రాసిస్తారు కదా టికెట్ వెనక, మీకు 2 పాటలు, మీకు ఒక పాట, మీకు ఒక పాట రాసిస్తాను. నెక్స్ట్ మీట్లో మీకు ఇస్తాను. నెక్స్ట్ మీట్లో ఫస్ట్ వీళ్ళకి మేము ఏదైతే బాకీ అది ఇచ్చిన తర్వాత వేరే స్టార్ట్. ఎప్పుడు మేము ఫస్ట్ పాడతాం కదా, ఈసారి అలా కాదు, వీళ్ళని బాకీ తీర్చిన తర్వాత మేము పాడతాం. ప్రెసిడెంట్ గారు ఒక రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎప్పుడు మేము ఫస్ట్ పాడాము. ఎట్లుంటుందంటే ఇక్కడ స్టేజ్ మీద వచ్చిన తర్వాత వీళ్ళంతా వచ్చే వరకు స్టేజ్ని కాపాడాలా, లేకపోతే అబ్బాస్ ఎత్తుకుపోతాడు స్టేజ్. సార్ ఫ్రీగా ఉంది నేను ఎత్తుకుపోతా అంటాడు. ఈ స్టేజ్ని కాపాడాలంటే నేను వచ్చి ఇక్కడ నిలబడాలా. ఒక్కొక్కరు వస్తారు, వాళ్ళ ఆఫీస్ టైమింగ్స్ అవి ఉంటాయి. నేను ప్రతి మీటింగ్ లీవ్ పెట్టేస్తాను. ఎందుకంటే ఇక్కడ ఒక కాలు అక్కడ ఒక కాలు పెట్టలేను, కాబట్టి లీవ్ పెట్టేస్తాను. వీళ్ళంతా వచ్చే వరకు స్టేజ్ నేను మెయింటైన్ చేయాలి. ఈవిడ అనుకుంటుంది నేనే అన్ని పాటలు పాడుతున్నాను. ఆ తర్వాత నాకు పాట ఇచ్చారా, మైక్ ఇచ్చారా, పోనీ సన్మానం తీసుకున్న తర్వాత ఒక పాట నాకు సరిగ్గా ఇచ్చారా? అయితే నా మాటలు నేను రివర్స్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ప్రెసిడెంట్. ఐ ఆల్వేస్ హానర్ యూ. ఓకే, పెట్టండి సార్, కమాన్. మనము లెట్ us ఎంజాయ్ ది 50th గోల్డెన్ జూబ్లీ మీట్. కమాన్. ఇప్పుడు మనందరం కలిసి ఆంజనేయుని ఫాలో అవుదాం. లెట్స్ గో. బతుకమ్మ పాట పాడదాం, ఎందుకంటే బతకాలి కదా మనం అంతా. ఆ విధంగా మనం ఏదైనా ఒక ఫంక్షన్ చేస్తే చివరికి డీజే ఉంటుంది కదా, అట్లా ప్రతి మీట్లో ఒక డీజే పెడతాం అనమాట. రాండి ఆడండి, కమాన్. సార్ కొంచెం ఊపున్న పాట పెట్టండి సార్, ఇంటి దాకా పోవాలి మేము. ఇక్కడ డ్యాన్స్ ఆడితే ఇంటి దాకా పడిపోవాలి. గున్న మామిడి పెట్టండి, లేకపోతే Come on.
श्रियत्कान्ताय कल्याणनिधयेतिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वे जनाः सुखिनो भवन्तु। सर्वे जनाः सुखिनो भवन्तु। जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तब शुभ नामे जागे तब शुभ आशीष मागे गाये तब जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद।